మిత్రమా, మన ఇష్టాన్ని విలువనిచ్చే మనుషులకు గౌరవం ఇవ్వాలి. మనల్ని గౌరవించే మనుషుల ఇష్టాలకు విలువనివ్వాలి. నాకు తెలిసిన భాషలో ప్రేమ అన్నా అభిమానమన్నా ఇదే. అవునా? మనిషికి కావాల్సింది ఒకటే, అతను కోరేది మరొకటి. అందుకే ఎన్ని ఉన్నా ఎంత సంపాదించినా మనిషి ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు, కాదంటారా? ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరువు తీసుకుంటూ పోతే రేపు బరువుగా మారి తర్వాత బజారులో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి మిత్రమా. ముళ్ళులున్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకరి బుద్ధి మాత్రం మారనే మారదు మిత్రమా. డబ్బే జీవితం అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వాళ్ళకి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది, కాదంటారా? ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి మిత్రమా. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవ్వరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేస్తుంది మిత్రమా. మనం క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే బంధం, ఇంతకంటే ఏం కావాలి? జీవితం హాయిగా సాగిపోవడానికి ఆశలను అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు మీద కూడా పడుకోలేము మిత్రమా. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకి గుచ్చుకుంటుంది. అడవి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. జ్ఞానం అనేది వంశ పారంపర్య సంపద కాదు, అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సింది. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది, కాదంటారా? పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండు మానసిక వ్యాధులే. అవునా? టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. మిత్రమా, గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యక్తమే. నీవు జీవితంలో ఎవరిని విమర్శించుకో, వీలైతే ప్రోత్సహించు లేదా సైలెంట్గా ఉండు. అంతేకాని నోరు ఉంది కదా అని విమర్శించుకుంటూ పోతే మంచి చేయాలనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది మిత్రమా. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారే మాట్లాడు. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. మిత్రమా, పరుగు పందెంలో గెలవాలంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనక నిలబడి ముందున్న వాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడూ వెనకనే ఉండిపోతాము. గుర్తుంచుకో మిత్రమా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. మిత్రమా, గొప్ప వాళ్ళను చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఓపికగా చూడండి. అప్పుడు మీ స్థానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు మీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు, కాదంటారా? అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాములు. అవునా? అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి. దానిని సంస్కృతంలో చలపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గ్రహించమని దేవాలయంలో రావి చెట్టును నాటి పెంచుతారు. మిత్రమా, అదృష్టం అనేది వర్షపు నీళ్ళలాంటిది, శ్రమ అనేది బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే బావిని నమ్ముకోవాలి గాని సముద్రాన్ని కాదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారంతే. ఎవరేమిటన్నది నీకు అనవసరం. నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో.
నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావు? వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదని గుర్తించుకో మిత్రమా. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం వలన. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అది నీ గుణం వలన. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు క్షమించమనడానికి జీవితం సరిపోదు. గతం నుంచి నేర్చుకోవాలి, అంతేకాని దాని కారణంగా దిగులు పడకూడదు మిత్రమా. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగళి పురుగు సీతకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఒక్కటి గుర్తించుకో మిత్రమా, తొక్కి బ్రతుకుతా అనేవాడి ముందు ఎదిగి నిలబడుతా అనే ధైర్యం ఉండాలి. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్న వేయనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్న వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఈ లోకం తీరు మిత్రమా. మీరు కష్టపడి కొండ ఎక్కినట్లయితే అందమైన దృశ్యాన్ని చూడగలరు. మీ జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. నీ జీవితంలో ఈ ముగ్గురు ఉంటే నీ అంత అదృష్టవంతులు లేరు మిత్రమా. 1 సంస్కారవంతమైన భార్య, 2 అండగా నిలబడే కొడుకు, 3 మంచి స్నేహితుడు. ఈ ప్రపంచంలో అందమైన వారికి నువ్వు ఎంచుకోవద్దు. ఈ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకో మిత్రమా. ఆడవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే పెళ్ళి. అది ఎప్పుడు జరిగిందో గుర్తుంటుంది, కానీ ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే పుస్తకాలు చదివే వయసులో పెళ్లి చేసేస్తారు, కలలు కనే వయసులో పిల్లల్ని కనేస్తారు. ఇది నా జీవితం అని తెలుసుకునే వయసు వచ్చేసరికి ఇదే నీ జీవితం అని రాసి ఇచ్చేస్తారు. అవునా మిత్రమా, ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. మాట జారిన తర్వాత క్షమించమని అడగడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచిది. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితమని అనిపిస్తుంది. అవునా? దృఢ సంకల్పం అనేది తరగని ఆత్మవిశ్వాసం మిత్రమా. బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి చేరుతుంది. డబ్బు అనేది మనిషికి హోదాని పెంచుతుందేమో, కానీ సంస్కారం మాత్రమే మనిషి విలువని పెంచుతుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే విలువ తెలుసుకో మిత్రమా. పోయాక తెలుసుకున్నా తిరిగిరాదు. మిత్రమా, బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలవేమో, కానీ అయినవాడు కొట్టిన దెబ్బను తట్టుకొని నిలబడలేవు మిత్రమా. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూత్తుల్లో ఏ సూత్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.